మత్తయి వార్త వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని ఆయనకు సమర్పించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆకాశంలో ఏం కనపడిందంటే ఒక దేశం నుండి జ్ఞానులు బయలుదేరి ఎక్కడికి వచ్చారంటే వారు అనేకమైన పరిశోధనలు చేశారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం ఆలోచన చేస్తే అనేక మంది ప్రవక్తలు, అనేక మంది యొక్క భక్తులు ఎందరెందరో, అలాగే బైబిల్ ప్రకారంగా కాకుండా ఈ లోక సంబంధమైన వ్యక్తులు కూడా చాలా మంది ఆ దేవుని యొక్క నిజమైనటువంటి దేవుని కనుగొనాలని, ఆయన ఎలాగూ వస్తారో, ఈ భూలోకానికి ఎలాగూ రావాలో ఆ పద్ధతులను నేర్చుకోవడానికి అనేక మంది తపస్సంపన్నులు ఎందరో కూడా తపస్సుకు ఉన్నప్పుడు కూడా వారి యొక్క లేఖనానుసారంగా కూడా అనేకమైన ఆధార ప్రకారంగా మన ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారు. అయితే ప్రియారా, ఈ జ్ఞానులు కూడా అనేక రీతిలుగా తత్వజ్ఞానం కలిగినటువంటి వారు, వారి శాస్త్రజ్ఞులు, పరిశోధన చేసే వ్యక్తులు లేఖనాలు పరిశోధించి తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచమంతటికి కూడా ఏలడానికి ఒక జగద్రక్షకుడైనటువంటి రాజు, మహారాజు వస్తాడు అని చెప్పి వారు ఎరిగినటువంటి వారై కొన్ని సూచనలను, కొన్ని విషయాలను కూడా వారి యొక్క స్థితిలోనికి నేర్చుకుని, వారి యొక్క ధ్యానం చేసి, వారు కనుగొని చివరికి ఏం చేశారంటే ఆయా యేసును కనుగొనడానికి, రాజును కనుగొనడానికి బయలుదేరారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క నక్షత్రము అంటే ఆ యొక్క దేవాది దేవుడు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినప్పుడు ఒక నక్షత్రం ఉదయిస్తుంది అన్న సంగతి జ్ఞానులు తెలుసుకుని ఆ నక్షత్రం ఎక్కడికైతే వెళుతుందో ఆ మార్గం కనుగొని వచ్చారు. వచ్చి తిన్నగా ఎక్కడికి వెళ్ళారంటే, చూడండి, రాజు ఎక్కడ పుడతాడు రాజు అయిన వ్యక్తి అని అంటే, రాజు ఎక్కడ పుడతాడు? రాజు కడుపున, అంతే కదా. శరీర సంబంధమైనటువంటి ప్రక్రియ ఏంటంటే రాజుల గృహాల్లో పుడతాడేమో ఈ రాజు అని చెప్పి ఎక్కడికి వెళ్ళారంటే రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇదిగో ఆయన నక్షత్రమును చూసి మేము వచ్చాము అని కూడా తెలియదు. రాజుగారికి ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. దాన్ని అణుచుకుని కపట మనసుతో చెప్తున్నాడు కదా, ఇదిగో నిజముగా ఒకవేళ రాజు కనుక పుడితే నేను కూడా ఆ వ్యక్తిని నేను పూజిస్తాను. మీరు వెళ్ళండి, వెళ్ళి ముందుగా కనుగొనండి. ఎప్పుడైతే ఆ యొక్క రాజును కనుగొన్నారో అప్పుడు నాకు వచ్చి చెప్పండి, నేను కూడా ఆయన్ను ఆరాధిస్తానని చెప్పి పంపించాడు. అందుకన్నారు ఇక్కడ, వారు రాజు మాట విని మీరు వెళ్ళండి, ఆ యొక్క శిశువును కనుగొనండి, నేను కూడా వస్తాను, నేను కూడా ఆరాధిస్తానని చెప్పి ఆ మాట వినంట ఈ జ్ఞానులు ఏం చేశారంటే, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువున్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు